ఈ టమాటా రైస్ నేను కాలేజ్‌కి వెళ్ళినప్పుడే నేర్చేసుకున్నాననమాట. అంత సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. అయితే నా లంచ్ బాక్స్ ఎప్పుడు ఒక వారంలో కనీసం ఒక 4 రోజులైనా టమాటా రైస్ ఉంటది. నేను టమాటా రైస్ తెచ్చుకున్న రోజే మా ఫ్రెండ్స్ అందరూ ఏం రెసిపీ అంటే టమాటా రైస్ అని చెప్తాను. అందరూ ఎప్పుడు టమాటా రైస్ అని, ఎప్పుడు టమాటా రైస్ అని నన్ను కామెంట్ చేస్తుంటారనమాట. అయితే దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దారండి. ఫస్ట్ టమోటాలు, ఎర్రగడ్డలన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఒక కుక్కర్‌లో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసేసుకొని మన మసాలా దినుసులు ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే సాల్ట్ వేసేసి బాగా అంటే వాడ్చుకోవాలా. దాని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి బాగా వేపేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా. తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలా. అంటే టమోటాలు అంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా, మరీ మెత్తగా మగ్గించేసుకోకూడదు, అప్పుడు రైస్కి టేస్ట్ ఉండదు. తర్వాత అందులో పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలా. ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవరే టమోటా రైస్కి చాలా బాగుంటాయి. తర్వాత నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ రైస్ అనమాట. అవి కూడా వేసేసి హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలా. ఆ రైస్ కూడా వేసేసి బాగా కలుపుకొని గరం మసాలా ఇంకా టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకొని బాగా మళ్ళీ కలిపేసుకొని ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకోవాలా. అలాగే పైన కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రంపించామనుకోండి టమాటా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే సింపుల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం బ్రేక్ఫాస్ట్ గానో డిన్నర్ గానో ఇలా చేసి పెట్టేస్తే భలే టేస్టీగా యమ్మీగా తినేస్తారనమాట. అయితే ఇది నాకు బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే దీన్ని కట్తో ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.